తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. ఇక విజయాలను చేకూర్చాలని, తమ విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి భక్తులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులంతా కూడా గణపతి ఆలయాలకు చేరుకొని వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ వినాయక చవితి కావడంతో గణపతి ఆలయాల్లో ఇంకా మరిన్ని ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనం ఆలయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పురాణాల ప్రకారం గణపతి అనేక రూపాల్లో ఉంటాడు. ఈ రూపానికి సంబంధించి తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాల తర్వాత గణపతి రూపంగా మారుతుందని పురాణాలు చెప్తున్న పరిస్థితి ఈ వినాయకుడు అందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు చవితికి సంబంధించి ఎలా ఉంటుంది ఈరోజంతా పూజలు కావచ్చు? వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. కోటి సూర్యుల కాంతిని కలిగి ఉన్నటువంటి ఆ గణపతికి ఆరాధన చేస్తే ఎటువంటి విఘ్నములు ఉండవు అని భక్తుల విశ్వాసం. తద్వారా ఈరోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో, గణపతిని ఆరాధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగే నీలాపనిందలతో సహా అవి తొలగిపోతాయి అని చెప్పి గణపతి ఆరాధన ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గణపతికి మన దేవాలయంలో ప్రత్యేకించి సహస్ర లడ్డూకములతో మరి స్వామివారికి ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలతో మహానైవేద్యాలు సమర్పిస్తూ గణపతికి ప్రత్యేక ద్వాదశ వర్ణములతో అభిషేకం చేసుకొని ఈరోజు లక్ష్మీ గణపతి మూలమంత్ర శ్వేతార్క గణపతి సంపుటీకరణముతో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. సాయంకాలపు వేళ మహాదర్బారు సేవ అని చేసుకుంటాం. అదేవిధంగా నీలాపనిందలు అనే అంశం ఏదైతే ఉందో, గణపతి చరితం ఎవరైతే వింటారో వారికి నీలాపనిందలు ఉండవు గనక నీలాపనిందలు తొలగిపోవడం కోసం గణపతి యొక్క చరిత్ర కూడా మనం ప్రవచనం చేయడం జరుగుతుంది. ఈరోజు వందలాదిగా వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఈ నవరాత్రులకు సంబంధించి 9 రోజుల పాటు పూజలు ఉంటాయి. శ్వేతార్క మూల గణపతి ఆలయానికి సంబంధించి ముందుగానే పూజలు మొదలవుతాయని తెలుసుకున్నాము. దీనంత గురించి కూడా ఏం చెప్తారు? మనకు శ్వేతార్క గణపతి పూజాది రాధనలో భాగంగా 16 రోజుల పాటు ఇక్కడ నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు చేస్తాం. నవరాత్రులే కాకుండా ముందుగా ప్రారంభం చేసుకొని, అంటే షోడశము గణపతికి ప్రీతికరమైనటువంటి సంఖ్య అని మనకు తెలుస్తుంది. అందులో షోడశనామాలు అనేవి ఉన్నాయి. అవి గణపతికి షోడశనామాలతో అర్చించడం వల్ల సమస్త విఘ్నములు తొలగిపోతాయి కనుక ఆ గణపతికి ఈ షోడశనామాలను అనుసరిస్తూ రోజుకొక రీతిలో పూజాది క్రతువులు చేయడం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నుంచి ప్రారంభమైనటువంటి ఈ పూజాది క్రతువులు సాయంత్రం 9 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఈ 16 రోజుల పాటు కూడా రోజుకొక రీతిలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో చండీ హోమం అని, మహాగణపతి హోమం అని, గణపతి 108 సార్లు గణపతి ఉపనిషత్తుతో మూలమంత్ర సంపుటీకరణ హవనము అని, గణపతి మూలమంత్ర రుద్ర సంపుటీకరణ హోమం అని, లక్ష్మీ సూక్త గణపతి మూలమంత్ర సంపుటీకరణ హోమం అని, ఈ విధంగా పవమాన హోమం అని ప్రత్యేక హోమాది కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క గణపతి షోడశాన్నిక దీక్షతో నిర్వహించే పూజాది క్రతువులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ చవితి తిథి ఎప్పుడు మొదలైంది, ఇవాళ ఎప్పటివరకు కొనసాగుతుంది? ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ఠ చేసే వాళ్ళకు సంబంధించి ఇవాళ ఏ సమయానికల్లా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది? ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కూడా 12 గంటల లోపు వరకు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏం సూచన చేస్తారు? ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి నియమ నిబంధనలతో అక్కడ ఉన్నటువంటి యువత ఉండాల్సి ఉంటుంది? ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. మానవాళికి, మానవ మనుగడకు కూడా మట్టి గణపతి ఆరాధన చేసి దానికి 21 పత్రాలతో పూజాది క్రతువులు చేసి అవన్నీ కూడా 9 రోజులు నిండిన తరువాత ఆ గణపతికి శక్తి అనేది లభిస్తుంది. ఆ యొక్క పత్రములకు ఆ గణపతి రూపానికి మంత్రము ద్వారా ఆ శక్తినంతా కూడా తీసుకుపోయి వర్షాలు పడి ఎంతో క్రిమికీటకాలతో కూడుకొని రోగ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఔషధ గుణములు ఉన్నటువంటి ఆ యొక్క పత్రములు, గణపతి అవన్నీ కూడా
కూడా గంగవడికి చేరిన కారణము చేత ఆ నీరును త్రాగడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనే ఉద్దేశము చేత గణపతి ఆరాధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకొని ప్రత్యేక పూజలు గణపతికి ఆరాధన చేసినట్లయితే, ప్రత్యేక పూజలు చేసినట్లయితే వారికి సంపూర్ణమైనటువంటి బుద్ధి, తద్వారా కార్యసిద్ధి, తద్వారా విఘ్న నివారణం కూడా జరుగుతుంది. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విఘ్నేశ్వరుడి ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచే భక్తులు చేరుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన అభిషేకాలు అయితే వినాయకుడి ఆలయాలన్నింటిలో కొనసాగుతున్న పరిస్థితి. ఎవరైతే విగ్రహాలు ప్రతిష్ఠించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి నియమ నిబంధనలతో దేవుణ్ణి పూజించాలని, అలా చేస్తే కార్యసిద్ధి, విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.